నమస్తే వెల్కమ్ టు థింక్ ఆంధ్ర నేను మీ శ్రావణి ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ లో A2 A3 గా ఉన్న వాసుదేవరెడ్డి అలాగే సత్యప్రసాద్ మేము అప్రూవల్ గా మారతాము మాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇక్కడ ఆశ్చర్యంగా అదే కేసులో నిందితుడిగా ఉండి జైల్లో ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వారికి బెయిల్ ఇవ్వద్దు అంటూ ఒక ఇంప్లీట్ పిటిషన్ దాఖలు చేశారు. అసలు అదే కేసులో నిందితుడిగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎందుకు వారికి బెయిల్ ఇవ్వద్దు అంటున్నారు? ఈ విషయాన్ని మనం ఎలా చూడాల్సిన అవసరం ఉంది? ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అడుసుమిల్లి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్కారం అండి. సార్, లిక్కర్ స్కామ్ లో సేమ్ అదే కేసులో నిందితుడిగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి A2 A3 గా ఉన్న వాసుదేవరెడ్డి గారికి అలాగే సత్యప్రసాద్ గారికి బెయిల్ ఇవ్వద్దు అని చెప్తున్నారు సార్. అసలు దీన్ని ఎలా చూడాల్సిన అవసరం ఉంది? మీకు ఈ లోకంలో లేని విచిత్ర పోకళ్ళన్నీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర చూస్తారు మీరు. ఎందుకంటే ఎన్నికల ప్రచారాల్లో ఇంటింటికి బొట్టు బిళ్ళ డబ్బాలో ఇలాంటి కుక్కర్లు పంపించడం ఎవరన్నా కొద్దిగా చేస్తారు. ఇది ప్రతి సంవత్సరం జనవరి 1కి ఏదో పండగల కాటికి క్రిస్మస్ కాటికి వీటికి ఓ కానుకలు పంపిస్తాడు ఉంటాడు. అంటే ఇంక శాశ్వతంగా మనం ఇంకా వాళ్ళని కొనేసుకుంటాం అన్నమాట. తిరుపతి లడ్డూలు పంపించడం ఇలాంటివన్నీ ఒక కొత్త వరవడు సృష్టించాడు ఎన్నికల ప్రచారంలో తాయిలాలు అందించడంలో. ఇప్పుడు కోర్టుకు వచ్చి ఇందులో కూడా కొత్త వరవడు సృష్టించాడు. ఎలాగంటే కోర్టుకి ఇతను అరెస్ట్ చేశారు, కోర్టుకి వెళ్తాడో వస్తూ ఉంటాడో ఎరికేకలు పెడతా ఉంటాడు, నాది నేనేం తప్పు చేయలేదు. ఇప్పుడు తీవ్రవాదులు అరుస్తూ ఉంటారు కదా, జిహాద్ అని వ్యాన్లో తీసుకెళ్తుంటే ఆ టైప్ ఇతను మాట్లాడుతూ ఉంటాడు. ఆలస్యమైన న్యాయం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది. తప్పుడు కేసు ఖచ్చితంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. దేవుడు సపోర్ట్ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. తప్పుడు కేసులు నిలవవు. తప్పుడు కేసులు పెట్టిన ప్రతి ఒక్కరూ శిక్షించబడతారు. అన్యాయంగా పాపం వెంకటేశ్వర అతని మీద కూడా తప్పుడు కేసులు పెట్టి చేయలేమంటారు. ఈ పాపాలు ఊరికే బావు. కర్మ సిద్ధాంతం ఉంది. తప్పు చేసే ప్రతి ఒక్కరు శిక్షించబడతారు. తప్పు చేసే ప్రతి ఒక్కరు నియమిస్తారు. ఇంకోటి ఏంటంటే కరపత్రాలు ముద్రించి అక్కడ వచ్చిన వాళ్ళందరికీ పంచి పెడతా ఉంటాడు. ఇలాంటి జైలు గోడలను తన్నేస్తూ ఉంటాడు, మసిబొగ్గించుకుని గోడల మీద స్కెచ్లు వేస్తూ ఉంటాడు. ఇవన్నీ చాలా విచిత్రమైన పనులు అన్నమాట. ఎవరో చేయరు ఆ పని. నోరు మూసుకుని ఏమో దొరికేసాం రా బాబు, ఎలా బయటపడాలి ఇందులో అని వర్రీలో ఉంటారో, ఏదో రకంగా వెసులుబాటు చిక్కితే బతుకు చిక్కడానికి బయటకు వస్తారు. దీనికి రివర్స్లో వెళ్తూ ఉంటాడు. ఇక అన్నిటికన్నా విచిత్రమైనది ఏంటంటే ఇప్పుడు ఇతను ఒక నిందితుడు, ఇంకా ఇతనితో పాటు అనేక మంది అక్యూజ్డ్లు ఉన్నారు. వాళ్ళ మీద కూడా కేసు ఉంది. వాళ్ళు ఒక బెయిల్ అడిగారు, ముందస్తు బెయిల్. మేము అప్రూవల్గా మారిపోతాం అని చెప్పి అడిగారు. అప్రూవల్గా మారడం అంటే ఏంటంటే అందులో వాసుదేవరెడ్డి వాళ్ళు చాలా ఇంపార్టెంట్ కీ పర్సన్స్. వాళ్ళు ఆ తాళం చేయి అది ఒకటి ఇప్పేశారు అనుకోండి, మొత్తం పటాపంచులు అన్ని డోర్లు తెరిచిపోతాయి. అందుకని మరి ఇతను వాళ్ళకి బెయిల్ ఇవ్వద్దని ఇంప్లీట్ అయ్యాడు. జడ్జి గారు కూడా ఈ న్యాయ వ్యవస్థ ఈ చరిత్రలో ఇది ఒక కొత్త అధ్యాయం, ఇది ఒక విలక్షణమైన కేసు, ఇటువంటి పిటిషన్ రావడం ఇదే మొదలు అనేటువంటిది చరిత్రలో లెక్కించబడద్దండి ఇది. ఎందుకంటే ఎవడన్నా ఆడికి బెయిల్ ఇవ్వండి, ఆడితో పాటు నాకే ఇవ్వండి అంటాడు. సాధారణంగా ఏం చేస్తారంటే ఎవడో ఒకడికి బెయిల్ వస్తే ఆడికి వచ్చింది కదా మాకు కూడా ఇవ్వండి అని అడుగుతారు ఎవడన్నా. ఇతనేటి నాకు ఎలాగ రావట్లేదు వాళ్ళకు కూడా ఇవ్వకుండా. ఇది ఎలా ఉంటుందంటే ఇది ఇద్దరు మునీశ్వర్లు తపస్సు చేసుకుంటూ ఉంటారు, పైన ఒకటి కింద ఒకడు. ఇద్దరికి అసలు పడదు. ఒకళ్ళ మీద ఒకళ్ళు కోపం, ఒకళ్ళు చేస్తున్నారు ఇంకొకళ్ళు తపస్సు చేస్తూ ఉంటారు. దేవుడు ఏం చేస్తాడంటే ఇంక వీళ్ళు తట్టుకోలేక మంత్రోచ్చారణగా ప్రత్యక్షం అవుతాడు. వచ్చిన తర్వాత కింద ఆయన దగ్గరికి వెళ్తాడు. కింద ఆయన ఏం చేస్తాడంటే వాళ్ళిద్దరికీ పడదు కదా, మీరు పై ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన ఏం కోరుకుంటే దానికి రెట్టింపు కావాలి నాకు అంటాడు కింద ఆయన. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, ఎక్కడ గొడవ బాబు అని వెళ్ళి పైకి వెళ్తాడు. ఆ చెట్టు మీద కూర్చున్నవాడు ఆ మునీశ్వరుడి దగ్గరికి. ఆయన అడుగుతాడు, సరే స్వామి చాలా సంతోషం ప్రత్యక్షమైనది, కింద ఆయన ఏం అడిగాడు అని అడుగుతాడు. మీరు ఏం కోరుకుంటే అది రెట్టింపు కావాలన్నాడు అని. అయితే నాకు ఒక కన్ను తీసేయండి. అతను 2 కళ్ళు పోతాయి. అలాగా ఈ ఎట్టి పరిస్థితుల్లో వాడికి అసలు బెయిల్ రాకుండా నాకు రాపోయినా పర్లేదు కానీ వాళ్ళకు కూడా రాకూడదు, నాతో పాటు కూర్చోవాలి అన్నట్టుగా చెప్పాడు. ఇది వాళ్ళకి ఒళ్ళు మండి మీరు బెయిల్ ఇచ్చినా ఇవ్వకపోయినా చెప్పేస్తామని అంటారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళ వైఖరి అర్థమైంది. అవసరమైతే వాళ్ళ మోడస్ ఆపరాండి తెలుసు వాళ్ళకి. ఏకంగా పైకి రిజర్వేషన్ లేకుండా పంపిస్తూ ఉంటారు వాళ్ళు. ఏంటండి
గతంలో సాక్ష్యాధారాలను మాయం చేసి క్రమంలో హత్యలు జరిగిన తర్వాత స్కాములు చేసిన తర్వాత ఆ ఆధారాలన్నింటిని తుడిచిపెట్టేస్తారు వాళ్ళు. అందులో భాగంగా ఇటీవల కాలంలో పరకామణి కేసులో ఒక సాక్షిగా ఉన్నాయని చంపేశారు. వీళ్ళు పెద్ద లెక్కే ఉంది. వీళ్ళు ఇప్పుడు ప్రభుత్వానికి పోలీసులు దొరకకుండానో దొక్కోవాలి, వీళ్ళకే దొరకకుండా దొక్కోవాలి. దానికంటే బెటర్ ఏంటంటే వాళ్ళు మాకు బెయిల్ కట్టవద్దని బాబు మేము వచ్చేస్తాం లోపలికి అంటారు. ఇప్పుడు చూసుకుంటూ కావాలి లొంగిపోతారు. వాళ్ళు రిమాండ్ వేయించుకుని పోలీసుల రక్షణలో ఉంటే, జైల్లో ఉంటే అది కూడా ప్రత్యేక రక్షణ అడిగి మిగతా ఖైదీలతో కలపకుండా దూరంగా పెట్టండి బాబు అని. ఎందుకంటే వాళ్ళు ఎంత తెగించిన వాళ్ళు అంటే వేరే వాళ్ళని ఖైదీల రూపంలో లోపల పంపించేస్తారు పైకి. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారి కేసులో కూడా ఒకరిని చెక్ బౌన్స్ కేసులో పెట్టి లోపల ఆయన వేసేయడానికి ప్లాన్ చేశారు. అతను ఎందుకో మరి ఈయనకే నన్నే పంపించారని మిమ్మల్ని వేసేయడానికి అని చెప్పాడు. అలాంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి వాసుదేవరెడ్డి కానీ ఆ సత్యప్రసాద్ కృష్ణప్రసాద్ ఎవరో వాళ్ళిద్దరూ మీరు అయ్యిందేదో అయిపోయింది, తప్పు ఎలా చేశారు, మీరు సంపాదించింది ఏమో అంటే మీ ఫ్యామిలీ కుటుంబం ఏదో ఉందనుకుంటా, ఏది ఉండవరు మొత్తం ఆస్తులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జప్తు చేసినట్టు మీది జప్తు చేస్తారు. మీరు ప్రభుత్వాన్ని సహకరించి ఈ నేరస్తులను పట్టించడానికి మీకు ముందుకు వస్తే కనుక శిక్షలో ఎంతో కొంత వెసులుబాటు ఉంటుంది. అతను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫ్యాను కొన్ని సౌకర్యాలు పరుపు ఫ్యాను తలగడ ఇలాంటివి అడిగితేనే ఇచ్చారు. మీరు అడగకుండానే ఇస్తారు అలాంటి కొన్ని సౌకర్యాలు. అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే ఆ పిటిషన్లో వీళ్ళకి కనుక బెయిల్ ఇస్తే సాక్షుల్ని అలాగే సాక్ష్యాల్ని తారుమారు చేస్తారు, అందుకే ఇవ్వద్దని చెప్తున్నారంట. నిజంగా వీళ్ళు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కంటే ఇంకా అంత బలమైన వాళ్ళ సార్? అసలు మీరు బలమైన వాళ్ళు కదా, వాళ్ళ సాక్ష్యాలను తారుమారు చేయటం అంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా. అంతే కదా అతను ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ బయట ఉన్నారు కదా. సాక్ష్యాలు తారుమారు చేసేలాగా అయితే వాళ్ళు బయటే ఉన్నారు కదా. వాళ్ళే అరెస్ట్ అవ్వలేదు, వాళ్ళు బయట ముందస్తు బెయిల్ అడుగుతున్నారు వాళ్ళు. అంచేత ఇదేంటంటే బుర్రపాడైపోయి చేసి పనులండి అవన్నీ. మరి ఎవరు ఇస్తున్నారు సలహాలు ఇవన్నీ తెలియట్లేదు. ఏదైనా డ్రాగన్ చేయడానికి చేస్తున్నారో. ఒక విచిత్రమైన ఇప్పుడు న్యాయ వ్యవస్థలో న్యాయశాస్త్రంలోనే ఈ కొత్త పోగళ్ళు ఈ లాయర్లందరికీ పెద్ద లెసన్ ఇది. ఈ కేసుని రిఫరెన్స్ తీసుకోవడంలో వీళ్ళకి చాలా పెద్ద నాలెడ్జ్ పెరుగుద్ది ఈ విషయంలో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ గ్యాంగ్ అందరూ కూడా మామూలుగా లా చదువుకున్న వాళ్ళకన్నా కూడా మంచి పట్టభద్రులు అయిపోయారు వాళ్ళంతా. ఎందుకంటే బాగా అనుభవం వచ్చింది వాళ్ళకి. అసలు వీళ్ళందరికన్నా వాళ్ళకే బాగా తెలుసు. అవసరమైతే వీళ్ళే న్యాయవాదులకు చెప్తారు ఇలా వాదించండి అలా వాదించండి అని. అంత తెలివైన వాళ్ళు అయిపోయారు వాళ్ళు. నేరాలు కరుడుగట్టిన నేరస్తుడు ఒక సీనియర్ న్యాయవాది కంటే తెలివైనట్టుగా ఉంటాడో. కిటుకులు తెలిసి ఉంటుంది, ఆ లీకులు తెలిసి ఉంటుంది, ఎక్కడి నుంచి తప్పించుకోవాలో. అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు. ఏమైనా కథ క్లైమాక్స్కి వచ్చిందండి, ఇంకా ప్రీ క్లైమాక్స్ నడుస్తుంది. క్లైమాక్స్లో కథ ముగుస్తుంది వాళ్ళకి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.